చేసుకోవట్లేదండి. ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యి 4th ఇయర్ ఇది. కానీ అందరూ ఏంటంటే 5th ఇయర్లో చేసుకోవాలి, 4th ఇయర్లో కాదు, 5th ఇయర్ నుంచి పట్టుకో, అప్పటి నుంచి చేసుకో అన్నారు. సో నేను అందుకని నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకుందాం అనుకుంటున్నాను. అదిగాక ఈ చిన్నవాడు నాకు సో కుదరట్లేదు నాకు, అందుకే చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. ఈరోజు ఏంటంటే నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోకపోయినా అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి సింపుల్గా చిన్నగా కొంచెం పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. ఆ పూజ ఎలా ఉంటుంది, నేను ఏ ప్రసాదం పెడతాను, దేవుడికి మంచిగా ప్రసాదం పెట్టి చిన్నగా అమ్మవారికి లక్ష్మీదేవి పూజ చేసుకొని కొంతమంది వాయడానికి కూడా పిలిచారు. మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు పసుపు కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మెయిన్గా పసుపు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినా కూడా మనం ఫస్ట్ పసుపు దంచాక అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. సో నేను కూడా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాం కదా, ఫస్ట్ స్నానం చేసి అంతా మనం ఫ్రెష్ అయ్యాక ఫస్ట్ కాళ్ళకి పసుపు పూసుకుందామని కాళ్ళకి పసుపు పూసుకున్నాను. అది కూడా కాళ్ళకి పసుపు ఎలాగా అంటే కాళ్ళకు పొడ లేకుండా పసుపు పూసుకోవాలి. కాళ్ళకి పొడలుగా పసుపు పూయకూడదు. మనం ముత్తైదువులకి ఎవరికి పూసినా కూడా కాళ్ళకి పొడ లేకుండా అనేది పసుపు పూసు. తర్వాత ఏంటంటే ఇంటి ముందు ముగ్గు అనేది లక్ష్మీదేవి సమానం కదా, అందుకని ముగ్గు వేసాను. ఇక్కడ పసుపు వాకిలికి కూడా పసుపు పూసి ముగ్గు వేసాను. సింపుల్గా వేసానండి. ఆల్రెడీ ముగ్గు ఉంది కాబట్టి చాలా సింపుల్గా ముగ్గు వేసాను. దేవుడికి ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర కూడా చిన్న గూడికి సెల్ఫ్ ఉంది కదా. మాకు ఇక్కడ కిచెన్లోని ఏంటంటే ఫస్ట్ కిచెన్లోని మాకు దేవుడికి కూడా చిన్న సెల్ఫ్ ఇచ్చారండి. ఎందుకంటే మేము ఉండేది మాత్రం రెంటెడ్ హౌస్ కదా, సో మనకు నచ్చినట్లు ఉండదు కదా. అక్కడ కిచెన్లోనే సెల్ఫ్ ఇచ్చారు. అక్కడే మేము పూజ గది అనేది ఒక చిన్న సెల్ఫ్లో పూజ చేసుకుంటాము. ఇక్కడ కూడా ఏంటంటే పసుపు అవి దేవుడికి చిన్న లైన్కి పసుపు అవి పూసుకొని చిన్నగా కుంకుమ అనేది పెట్టాను. అక్కడ అంటే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే పెడుతుంటాను కదా, అక్కడ పెట్టి ఏంటంటే కొంచెం డార్క్గా అయింది. అక్కడ పసుపు పూసాక కుంకుమ పెట్టుకున్నాను. ఇక తరువాత ఇప్పుడు మనం మెయిన్గా చేసేది లక్ష్మీదేవి పూజ కదా. అక్కడ మెయిన్గా సెంటర్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అక్కడ పెట్టుకుందాం అనుకున్నాను. మొన్న తిరుమల వెళ్ళాం కదండి, అక్కడ మాకు ఇంతకుముందు 2 ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అందుకని ఇంకొక 2-3 తెచ్చుకుందాంలే అని చెప్పి నేను ఇంకొక 2-3 తెచ్చుకున్నాను. రాముల వారి ఫోటో ఒకటి తెచ్చుకుందాంలే అనుకుని రాముల వారి ఫోటో తెచ్చుకున్నాను. ఇంకొకటి వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, పక్కన లక్ష్మీదేవి అమ్మవారిది 3 కలిపి ఉండేది ఒక ఫోటో తెచ్చుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటో ఆల్రెడీ ఉన్నింది. ఆవు దూడ ఫోటో ఒకటి తీసుకున్నాను, ఒకటి చిన్న బొమ్మ. అది వెంకటేశ్వర స్వామి అంటే ఆవు దూడ కదా, సో అది కూడా తీసి ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను. దేవుడి ఫొటోస్ అన్నీ, పూజా సామాగ్రి కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసుకొని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ పెట్టుకున్నాము దేవుడికి మంచిగా అని చెప్పి పెట్టుకున్నాను. నేను ఎక్కువ మెయిన్గా వాడేది ఏంటంటే రోజ్ ఫ్లవర్, చామంతి, ఆ 2 మాత్రమే యూజ్ చేస్తాను. అవి కొంచెం షైనింగ్ అనిపిస్తాయి కదా ఫొటోస్కి కానీ ఏదైనా పెట్టినప్పుడు కొంచెం మంచిగా ఉంటుందిలే అని అలాగే చేస్తాను. అంటే ఎక్కువ డెకరేషన్ చేసి అలా ఏం చేయను నేను ఎప్పుడు కూడా. నేను ఉండడం సింపుల్గానే ఉంటాను. నేను చేసే పని కూడా ఏదైనా కూడా సింపుల్గానే చేస్తాను. అంటే పెద్ద గ్రాండ్గా ఏమి చేయను నేను. అలా కొంచెం సింపుల్గానే ఫొటోస్కి కూడా ఫ్లవర్స్ అనేవి పెట్టుకున్నాను. తర్వాత నేను ప్రసాదాలు చెప్పాను కదా, అక్కడ నేను పులిహోర పాయసం మాత్రమే చేశానండి. ఎక్కువ ఏం చేయలేదు. ఎందుకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, అదిగాక ఎక్కువ తినేది ఏముండదు. దేవుడికి ప్రసాదం మనం ఎంత పెట్టినా కూడా ప్రసాదమే, అందుకని ప్రసాదం పులిహోర చేశాను. పండ్లు మాత్రం 3 ఐటమ్స్ పెట్టాను. అరటి పండ్లు, జామ పండ్లు, యాపిల్ అనేది పెట్టుకున్నాను. ఆకు ఒక్క పెట్టి అరటి పండ్లు పెట్టుకొని ప్రసాదాలు పెట్టుకొని అమ్మవారిని ఇలా చిన్నగా సింపుల్గా ఫొటోస్ అనేవి సెట్ చేసుకొని ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా దీపం అది పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం. పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం దీపం ముట్టించాలి కదా, దీపం పెట్టుకుందాము. అగరబత్తులు అవి పూజకి బత్తులు అవి సెట్ చేసుకొని ఆయిల్ వేసుకొని పూజ అనేది దీపం అనేది వెలిగిద్దాం. ఇక్కడ కొంచెం అది నీడ అనేది పడుతూ ఉంది కదా, అది కొంచెం క్లోజ్డ్గా ఉంది కదా, అది కాక చిన్నగా ఉండడం వల్ల అనేది మన నీడ అనేది పడుతూ ఉందండి.
అక్కడ బ్లాక్ కూడా ఉంది కదా, బ్లాక్ ఎందుకు ఉంది, అదేంటి అలా ఉంది అని అనుకుంటారు కదా. ఏంటంటే అక్కడ మాకు చిన్నగా ఒక సెల్ఫ్లోనే అంతా సెట్ చేసాం కాబట్టి మేము అక్కడ దీపం పెట్టినప్పుడు అది కొంచెం దీపం వెలగడం వల్ల మొత్తం బ్లాక్ అంతా అయిపోయింది ఆ సెల్ఫ్ మొత్తము. సో అలా ఉంది. ఇక్కడ దీపం పెట్టుకున్నాం కదా, దీపం పెట్టుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకుందాం. ఫస్ట్ అగరబత్తులు వెలిగించుకుందాం. ఇప్పుడు ఇక్కడ అగరబత్తులు కూడా ఏంటంటే నేను ఇక్కడ ఏదైనా పూజ టైంలో కానీ అలా నార్మల్ టైంలో 2-3 అలా వెలిగించుకొని పక్కన పెట్టుకుంటాను. కానీ ఇక్కడ ఏంటంటే పూజ టైంలో ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మంచిగా ఏదైనా ఫెస్టివల్స్ 5 అగరబత్తులు వెలిగించుకొని చేసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దీపం 2 పెట్టాను కదా నేను. ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం ఒకటే దీపం పెడతామండి ఇప్పటికి కూడా మేము. కానీ నా మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే 2 పెట్టుకుంటాం. ఇక్కడ వీళ్ళు 2 పెట్టుకుంటారు, నేను కూడా ఇంకా 2 పెట్టుకుంటాను. అది 2 పెట్టాలా 1 అనేది కూడా నాకు తెలియదండి. ఏదన్నా మీకు ఒక 2-1 అనేది ఏదన్నా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే 2 పెట్టుకుంటున్నాను. అగరబత్తులు వెలిగించాక కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. కొబ్బరికాయ ఒకటేసారి పగిలితే ఒకటేసారి పగిలింది అని కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది కదా. నేను అలాగే ఫీల్ అవుతాను. కొబ్బరికాయ నేను ఒకసారి కొడితేనే బ్రేక్ అయింది మంచిగా అని అనిపిస్తుంది నాకు. ఒకసారి కొడితే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఒక్కొక్కరు కొట్టే విధానం బట్టి అది ఒకసారి 2 టైమ్స్ కూడా కొబ్బరికాయ అనేది బ్రేక్ అవుతుంది. సో నేను ఇలా పూజ చేసుకున్నానండి. నేనైతే చాలా చాలా సింపుల్గా చేసుకున్నాను. నేను సింపుల్గానే చేస్తాను ఎప్పుడైనా కూడా. కాకపోతే మనం పెట్టుకునే విధానం చేసేది ఉంటుంది. కానీ ఏదో పెద్ద గ్రాండ్ చేస్తే భక్తి ఉంది, అదే భక్తి, అదే పూజ, అదే అని అలా ఏముండదు. మన మనసులో భక్తిని బట్టి, మన శక్తిని బట్టి మనం ఏదైనా కూడా చేసుకోవాలి. కానీ వాళ్ళు ఎవరో చేశారు మనం అలాగే చేయాలి, వాళ్ళు ఇది చేశారు అలా ఏం లేదు. నా శక్తి కొద్దీ నేను ఏదైనా కూడా చేసుకుంటాను అంతే. కొబ్బరికాయ కొట్టాక ఇప్పుడు హారతిద్దాం. హారతి ఇచ్చి దేవుడి దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుందాం. మా బాబుకి పాపకి అందరికీ కూడా హారతి ఇచ్చానండి. ఫస్ట్ మనం హారతి ఇచ్చిన తర్వాత దేవుడికి చూపిస్తాం. దేవుడికి చూపించాక తర్వాత మనం హారతి తీసుకుంటాం. నేను ఇలా అయితే చాలా చాలా సింపుల్గా చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అక్కడ సామాన్ మొత్తం కనిపిస్తుంది కదా, అలాగా నేనైతే ఇలా పూజ మొత్తం అయిపోయాక ఇలా డెకరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఎంత దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా కూడా భర్త కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటే చాలా చూసారు కదా. నేను చేసుకున్న పూజా విధానం చాలా చాలా సింపుల్గా చేసుకున్నానండి. సో ఈ చిన్న పూజ యొక్క వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.